రైట్ ఇక డీటెయిల్స్ చూసినట్లయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ రాష్ట్రానికి రానున్నారు. పార్టీ జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గ్ ఐబీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్ మెదక్ జనసభలో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారు. తిరిగి ప్రధాని మే 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వేములవాడలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం పార్టీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా వేములవాడలోనే నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీకి అందింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 1వ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గౌలీపురాలో నిర్వహించే రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు. తిరిగి 5వ తేదీన నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళ రాష్ట్రానికి రానున్నారు. పార్టీ జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం ఆందోళన నియోజకవర్గంలోని అల్లాదుర్గ్ ఐబీ చౌరస్తా వద్ద జరగనున్న జహీరాబాద్ మెదక్ జనసభలో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారు. తిరిగి ప్రధాని మే 8న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వేములవాడలో పర్యటించనున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అనంతరం పార్టీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా వేములవాడలోనే నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీకి అందింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 1వ తేదీన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. గౌలీపురాలో నిర్వహించే రోడ్ షోలో అమిత్ షా పాల్గొంటారు. తిరిగి 5వ తేదీన నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, నేడైతే తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నట్టుగా తెలుస్తోంది. మరి మోదీ టూర్ కు సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి స్వప్న? అమూల్య, మొత్తానికి నిన్న నడ్డా, ఈ రోజు మోదీ, రేపు అమిత్ షా, మొత్తానికి తెలంగాణకు కీలక నేతలందరూ కూడా క్యూ కడుతున్నారని చెప్పాలి. సో ఆయనే వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం అల్లదుర్గ క్రాస్ రోడ్ దగ్గరికి 4:30 5:20 వరకు బహిరంగ సభ ఉంటుంది. ఆ 4:30కు ఆందోళన వస్తే అక్కడి నుంచి బహిరంగ సభకు వస్తారు. బహిరంగ సభ వచ్చేసి జహీరాబాద్, అక్కడి నుంచి ఆ హెలిప్యాడ్ నుండి బయలుదేరుతారు. మొత్తానికి మళ్ళీ దుండిగల్ విమానాశ్రయం ఎక్కి దుండిగల్ నుంచి తిరిగి మోదీ వెళ్ళిపోతారు. సో మొత్తానికి అయితే 4:30 నుంచి 5:30, సో ఆ టైంలో మోదీకి సంబంధించినటువంటి సమావేశం ఉండబోతుంది. పెద్ద భారీ బహిరంగ సభను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ మెదక్ సంబంధించి ఇప్పటికే రఘునందన్ రావు కూడా గెలుస్తాడు అనేటువంటి సంకేతాలు మాకు ఉన్నాయని చెప్పేసి బీజేపీ అంటుంది. కాబట్టి దాంతో పాటు ఇప్పుడు మోదీ ఏం మాట్లాడతారు, ఎస్పెషల్లీ ఇప్పుడు అమిత్ షాకి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఇష్యూ ఉందో ఆయన మాట్లాడింది అది కాదు, అది మార్చింగ్. ఆల్రెడీ ఢిల్లీ పోలీసులు దాని మీద కేసు పెట్టడం, గాంధీ భవన్ కి వచ్చి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరుగుతున్నటువంటి నేపథ్యంలో దట్టుది ఇప్పుడు మేము డబుల్ డిజిట్ గెలుచుకుంటాము తెలంగాణలో అని చెప్పేసి బీజేపీ చెప్తుంది, కాన్ఫిడెన్స్ తో చెప్తుంది. ఈ సమయంలో మోదీ వచ్చి ఏం మాట్లాడతారు అనేది మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఇటు తెలంగాణకు రావడంతో పాటు అటు ఏపీకి సంబంధించి కూడా ఆయన బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. దీంతో పాటు మళ్ళీ 8వ రోజు కూడా వస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. అదేవిధంగా రేపు అమిత్ షా కూడా వస్తున్నారు. కాబట్టి ఓవరాల్ గా ఏం మాట్లాడతారు ఏంటి, ఎందుకంటే వీళ్ళతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా తెలంగాణకు చూపడుతున్నారు. మోదీకి సంబంధించి కానీ, ఇప్పుడు బీజేపీ కానీ, ఎన్డీఏకి సంబంధించి కానీ దక్షిణాది అనేది చాలా కీలకంగా మారింది. అందులో దక్షిణాదిలో మరీ ముఖ్యంగా తెలంగాణ అనేది చాలా కీలకం. తెలంగాణలో ఎప్పుడు లేని విధంగా ఎక్కువ సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఇప్పుడు ఉంది అని బీజేపీ లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి సో ఇప్పుడు మోదీ పూర్తి స్థాయిలో అగ్రెసివ్ గా మాట్లాడతారు అని చెప్పేసి అయితే బీజేపీ నుంచి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ గెలవలేము అని చెప్పేసి ఫేక్ వీడియోస్ సృష్టించడం, తప్పుడు ఇన్ఫర్మేషన్ జనాల్లోకి తీసుకెళ్లడం చేస్తుంది. దీని మీద రాష్ట్ర నాయకులు కొంత చూసి చూడనట్టుగా పెద్దగా మాట్లాడకపోవడం, ఆ అబద్ధాన్ని
నిజమని ప్రజలు నమ్ముకునే వరకు తీసుకెళ్లడం, ఇలాంటి అనేక విషయాల మీద ఇప్పటికే హైకమాండ్ చాలా సీరియస్ అయింది. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వెంటనే మీరు రియాక్ట్ అవ్వండి. వాళ్ళు ఎలా సమాధానం చెప్తారో అంతకు మించి మీరు వాళ్ళ తిరిగి క్వశ్చన్ వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏదో ఎప్పటిలాగానే మేము సరే వాళ్ళు ఏదో చెప్పారు మేము ఏదో చేసాము అన్నట్టుగా ఉంటే మాత్రం నడవదని చెప్పారు. సో ఇప్పుడు మోదీ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గురించి మాట్లాడబోతున్నారు, కాంగ్రెస్ విధానాల గురించి మాట్లాడబోతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా తప్పుడు వార్తల ప్రచారం చేస్తుంది అనేది ప్రధానంగా మాట్లాడబోతున్నారు. అలాగే ఇప్పుడు దక్షిణాదిలో వాళ్ళకున్నటువంటి రిపోర్ట్ గురించి కూడా మాట్లాడబోతున్నట్టు తెలుస్తుంది. ఎన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పేసి ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందో కూడా చెప్పబోతున్నారు. అండ్ వచ్చిన తర్వాత తెలంగాణకి ఇప్పుడు 10 సంవత్సరాలకు సంబంధించి 10,000 కోట్లు ఇచ్చామన్నప్పుడు ఇంకా ఎన్ని ఇచ్చాము, ఏ ప్రాజెక్టులు ఇచ్చాము, ఇన్ ఫ్యూచర్ ఏం చేయబోతున్నారు, ఎక్కువగా ఎంపీలు గెలిపించుకోవడం ద్వారా అక్కడ 400 టార్గెట్ తీసుకోవడానికి దక్షిణాది ఎస్పెషల్లీ తెలంగాణ కనుక సపోర్ట్ చేయగలిగితే ఆ తర్వాత తెలంగాణకు వచ్చేటువంటి పథకాలు ఏంటి, నిధులు ఏంటి, ఏ విధంగా తెలంగాణను డెవలప్ చేస్తాం, ఇలాంటి అనేక అంశాలను మాట్లాడుతూ ఎదుసేట బీఆర్ఎస్ కి సంబంధించి కేసీఆర్ మీద, కేసీఆర్ సంబంధించి కవిత మీద కూడా ఖచ్చితంగా స్ట్రాంగ్ కౌంటర్ చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి. మొత్తానికి మోదీ వచ్చిన ప్రతిసారి రాజకీయ వర్గాల్లో ఒక కీలక చర్చకైతే దారితీస్తుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని రోజుల వరకు ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి. కాబట్టి ఈసారి ఈ విషయాలకు సంబంధించి మాట్లాడతారు. ఇంకా ఏమైనా కొత్త విషయాలు తెరపై చేస్తారా మాత్రం మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.